గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కయ్యానికి కాలదువ్వుతున్నాయి. రాజకీయాలు గాడి తప్పుతున్నాయి. కీలక నేతలపై చౌకబారు విమర్శలు చేసి రాజకీయాల్లో చెలామణి అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాజకీయాలను అపహాస్యం చేస్తున్నారు. నాయకుల నాలుక తెచ్చిన చేటు ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఇంతకీ ఆంధ్రప్రదేశ్కు ఏమైంది? ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అలజడికి కారణమేంటి? నాయకుల్లో తీరు మారదా? ప్రజలు ఏమంటున్నారు? జీ తెలుగు న్యూస్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ప్రజలతో మమేకమవడం, గ్రామ స్థాయిలో ప్రజల పనుల్లో ప్రత్యక్ష భాగస్వామ్యం కావడం, ఇదంతా రాజకీయాల్లో రాణించాలనుకునేందుకు చేసే ప్రయత్నాలు. ఈ ప్రాసెస్ పూర్తయ్యేందుకు చాలా రోజులు పడతాయి. రోజులు మారే కొద్దీ అన్నీ ఫాస్ట్గా జరిగిపోవాలి. అందులోంచి పుట్టుకొచ్చిన వాళ్ళే హైబ్రిడ్ పొలిటికల్ లీడర్స్. వీళ్లకు ప్రజలతో సంబంధం లేదు, గౌరవ మర్యాదలు అంతకన్నా అవసరం లేదు. ఇలా రాజకీయాల్లో గొప్పగా రాణించాలనుకునేవారు పెరిగిపోయారు. ప్రజల కష్ట నష్టాలతో సంబంధం లేకుండా రాజకీయాల్లో రాణించాలనుకునేవారంతా చౌకబారు విమర్శలతో లేట్ నైట్ నాయకులుగా చలామణి అవుతున్నారు. సమాజంలో సంస్కారం కొరవైంది. రాజకీయాలతో రచ్చ చేస్తున్నారు. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునే పరిస్థితి కరువైపోయింది. హుందాతనం కనుమరుగైపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న చిల్లర రాజకీయాలను ప్రజలు చేదరించుకుంటున్నారు. గత కొంతకాలంగా అధికార పార్టీని నిలదీసేందుకు విపక్ష నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వాటిని పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాల్సిన నాయకులు వక్ర మార్గంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకుల్లో ఓర్పు లేదు, సహనం అంతకన్నా లేదు. కీలక నేతలను ఆడిపోసుకుంటే ఆ క్షణం నుంచే గొప్ప నాయకుడిగా ఎదిగిపోతామనే భావనతో ఉన్నారు. ఈ సంస్కృతి గత 6 ఏళ్లుగా పెరిగిపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ చిల్లర రాజకీయాలకు కేరఫ్గా మారిపోయింది. ఎదుటి వ్యక్తి స్థాయి తగ్గించాలనే భావనతో గ్రామ సీమల్లో వీధుల్లో గొడవ పడినట్టు మహిళలను చులకన చేసి మాట్లాడే సంస్కృతి చట్టసభల దాకా పాకింది. అధికారం ఉందని అహంకారంతో రాజకీయ నాయకులు పైశాచిక ఆనందం పొందిన ప్రజలు మాత్రం సహించేది లేదని స్పష్టమైంది. ఎన్నికలు ఏవైనా సరే రాజకీయ నాయకుల ఎత్తుగడల్లోనూ మార్పు కనిపించింది. ప్రశాంతంగా సాగిన ఎన్నికల తీరులోనూ మార్పులు, పంచాయతీ ఎన్నికల్లోనూ అభ్యర్థుల కిడ్నాపులు, అనుకూలత లేని చోట ఉద్రిక్త పరిస్థితులు కల్పించేందుకు రాజకీయ నాయకులు వెనుకాడడం లేదు. మెజారిటీ స్థానాల్లో ఆధిపత్యం చెలాయించాలనే ఆతృత, అధినాయకుల చేత మెప్పు పొందాలనే ఆశ, గల్లీ లీడర్లంతా పెద్ద నాయకులుగా ఎదిగిపోవాలనే ప్రయత్నాలు కనిపించాయి. సాధారణ ఎన్నికలు వచ్చాయి, పరిస్థితులు మారాయి. రాజకీయ మార్పు అనివార్యమైంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడేవారు కంటి చూపు మేరలో కనిపించడం లేదు. ప్రతి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకొని రాజకీయాల్లో పెద్ద నాయకులను విమర్శించడం, లోకల్ పాలిటిక్స్లో గొప్ప నాయకులు అనిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలలో తాజా రాజకీయ పరిణామాలు, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం చంద్రబాబుపై సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, మంత్రి లోకేష్పై పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టాయి. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అధికారానికి దూరమైన తర్వాత వారిలో నిర్లిప్తత ధోరణి నెలకొంది. సమయం, సందర్భం లేకుండా నోటు దురుసుగా మాట్లాడడం అలవాటుగా మారిపోయింది.
హుందాతనాన్ని కోల్పోయిన నాయకులు ఇటీవల కాలంలో ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఆ సమయంలో కార్యకర్తల వద్ద పొగడ్తలకు పొంగిపోయే నాయకులు చౌకబారు విమర్శలతో ప్రజల్లో చులకనవుతున్నామనే విషయాన్ని మర్చిపోయారు. ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో ఎవరూ కూడా చౌకబారు విమర్శలను సహించే పరిస్థితి లేదని అంబటి రాంబాబు, జోగి రమేష్ వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. నాలిక అదుపులో లేకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోనని అంబటి రాంబాబు, జోగి రమేష్ విషయంలో ప్రస్ఫుటించాయి. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అధికార పక్ష నాయకులను వెటకారంతో వ్యంగ్యాస్త్రాలు సంధించడం, నాటకీయ సంభాషణలతో అవాస్తవాలను నిజమేనని భ్రమింపజేసే రాంబాబుకు ఆ మాటలే తలనొప్పిగా మారాయి. సీఎం చంద్రబాబు నాయుడిని వ్యక్తిగత దూషణలతో తోలనాడడంలో అంబటి రాంబాబు వ్యాఖ్యల్లో డోసు శృతిమించడంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహించారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలను జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు, యువ నాయకులు, మహిళలు, దివ్యాంగులు సైతం అంబటి రాంబాబు భారతం పట్టాలని సంకల్పించారు. అందుకే అంబటి రాంబాబు నివాసాన్ని చుట్టుముట్టడం, ఆయన కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, కార్లకు నిప్పు పెట్టేదాకా పరిస్థితులు దారితీశాయి. ఇదిలా ఉంటే పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు భగ్గుమన్నాయి. టీడీపీ కార్యకర్తలు సహనం కోల్పోయారు. ఇన్నాళ్లు చులకనగా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గాలను సంతృప్తి పరచగలిగిన జోగి రమేష్ మాటలు ఇప్పుడు మంటను రాజేశాయి. ఇబ్రహీంపట్నంలో ఆయన నివాసాన్ని టీడీపీ కార్యకర్తలు, మహిళలు చుట్టుముట్టారు. అక్కడ ఆయన నివాస పరిసరాల్లో టీడీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. ఆ రెండు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల మాటలే టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమయ్యాయి. అంబటి రాంబాబు, జోగి రమేష్ అనే వీళ్ళిద్దరినే కాదు, రాష్ట్రంలో ఎవరైనా ఎక్కడైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి ఇలానే ఉంటుందని టీడీపీ కార్యకర్తలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబును ఇప్పటివరకు సహనంతో భరించామని, ఈ రోజు నుంచి అంబటి రాంబాబుకు నిజమైన సినిమా చూపిస్తామంటూ పెమ్మసాని చంద్రశేఖర్ వార్నింగ్ ఇచ్చారు. రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుస్తుందని హెచ్చరించారు. బరి తెగించి మాట్లాడే వాళ్ళు భయపడేలా ట్రీట్మెంట్ ఉంటుందంటూ పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టబద్ధంగా వెళితే ఏం జరుగుతుందో అంబటి రాంబాబుకు తెలుస్తుందని అన్నారు. అంబటి రాంబాబు గారు మీరు చూసారా లేదో ఇప్పటి వరకు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ విధమైనటువంటి భాషతో మాట్లాడుతున్నారంటే, ఒక ముఖ్యమంత్రిని ఈ విధంగా మాట్లాడాడు అంటే అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తోంది, ఎంత బరితెగింప అని. అయితే ఒకటి, అంబటి రాంబాబు గారు ఇప్పటి వరకు మీరు చేసిన వరకు సహనంతో ఓపికతో భరించారు ప్రభుత్వం కూడా. ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. మీకు 24 గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. అది ఆ ట్రీట్మెంట్ ప్రతి ఒక్క ఎవరైతే ఈ విధంగా బరితెగించి మాట్లాడేవారో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠంగా ఉండబోతుందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. హోంమంత్రి వంగలపూడి అనిత, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు వ్యవహార శైలిని ఛేదరించుకున్నారు. ఇంతకీ వాళ్ళేమన్నారు, వాళ్ళ మనసులో మాట ఏంటి, ఆ అభిప్రాయాలను ఇప్పుడు చూద్దాం. ప్రజలందరూ కూడా మళ్ళీ చెప్తున్న అంబటి రాంబాబు నోటికొచ్చినట్టు మాట్లాడతాను, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా మాట్లాడినా నాకు చెల్లిద్ది అనుకున్న రోజులు పోయాయి. నువ్వు ప్రజలకి సమాధానం చెప్పాలి, మా పార్టీ కార్యకర్తలకి క్షమాపణ చెప్పాలి. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎవరైనా బ్రేక్ చేసినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు. ఈరోజు ప్రజా సంక్షేమం, అభివృద్ధి మాకు ఎంత ముఖ్యమో ప్రజా రక్షణ కూడా మాకు అంతే ముఖ్యం, ప్రజా భద్రత కూడా మాకు అంతే ముఖ్యం. ఈ ప్రజా భద్రతకి, ప్రజా రక్షణకి విఘాతం కలిగించడానికి ఎవరు ప్రయత్నం చేసినా, అలాంటి విషయాలు రెచ్చగొట్టే ధోరణిలో ఎవరు మాట్లాడినా
డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఈ విషయంలోని కొంచెం జాగ్రత్త వహించాల్సిందిగా మాత్రం హెచ్చరిస్తున్నాం. నిన్న వైసీపీ నాయకుడైనటువంటి అంబటి రాంబాబు గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సభ్య సమాజం కూడా తలదించుకునేలాగా, సిగ్గుపడేలాగా ఉన్నాయి. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరైనా సరే సిగ్గుపడాలి ఆయన చేసిన కామెంట్స్. ఎందుకంటే రాజకీయాలు అంటే రాజకీయ నాయకులు అన్నా కూడా ఒక గౌరవము, మర్యాద ఉంటుంది ప్రజల్లో. కానీ వీళ్ళు చేసే వికృత చేష్టాలకు, మాటలకు అసలు రాజకీయ నాయకులంటేనే ఒక జోకర్లుగా లేదంటే రౌడీ వెధవలుగా గుర్తింపబడుతుంది. మీ గురించి మాట్లాడితే మాత్రము మేము ఊరుకునేది లేదు సార్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఎవరైనా సరే. ఇది కేవలం అంబటి గారికి ఒక్కటే కాదు, వార్నింగ్ అనుకోండి, లేకపోతే ఏమన్నా అనుకోండి. మరి మీ నాయకులు శృతి మీరితే, మితి మీరితే మాత్రము ఊరుకునేది లేదు. ఈరోజు రెడ్ బుక్ లోకేష్ అన్న దగ్గర ఉండడం కాదు గాని ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త చేతిలో రెడ్ బుక్ ఉండబోతుంది. ఖచ్చితంగా మేము ఏంటో మేము నిరూపిస్తాం. ఎందుకంటే మా పేషెంట్స్ ని టెస్ట్ చేస్తున్నారు ఈ రోజు అని నేను తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని ప్రయత్నాలు చేయకుండా చౌకబారు విమర్శలు, చిల్లర రాజకీయాలతో ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారనే పరిస్థితులు నెలకొన్నాయి. భవిష్యత్తులో రాజకీయాల్లో రాణించాలనుకునే నాయకులు పొరుగు పార్టీ నాయకులకు గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. నాలుకను అదుపులో పెట్టుకోకుండా భావితరాలకు ఎలాంటి సంస్కారం నేర్పాలని భావిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.